నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మాల వర్సెస్ మాదిగ ఈ పంచాయతీ గత కొన్ని రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాదిగ సామాజిక వర్గ నాయకులు మందకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదు రాజ్యాంగబద్ధమైన ఎస్సీ వర్గీకరణ జరగాలి, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ చేయాలని చెప్పి మాల సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతున్నారు. మందకృష్ణను టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నాయి మాల సంఘాలన్నీ కూడా. రేంజర్ల రాజేష్ గారు ఉన్నారు నాతో పాటు. పాయింట్కి వస్తున్నారు డైరెక్ట్గా. విఠల్ని, పృథ్వీరాజ్ని వీళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అసలు మాలా మాదిగ మధ్య కొట్లాట అవుతుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మీరు డిమాండ్ చేయట్లేదు, ముఖ్యమంత్రి ప్రస్తావన రావట్లేదు, మీరు కొట్టుకోవడమే సరిపోతుంది. అసలు వర్గీకరణ అవుతుందని వాళ్ళు అంటారు, అడ్డుపడతామని మీరు అంటారు. ఏంటి పంచాయతీ? చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు అందరికంటే ముందే నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి చేయాలని నేను కూడా అంటున్నా. ఆయన చేయాలా, చేసిన తర్వాత మళ్ళీ కొట్టుడు పోవాలా, కొట్టుడు పోయిన తర్వాత మేము మాట్లాడుతున్న మాటలకు విలువ వస్తుంది. రాజ్యాంగం రక్షణ కోసం మాలలు ఎందుకు నిలబడ్డారనే విషయం సభ్య సమాజానికి తెలుస్తుంది. సో అంటే పృథ్వీ గారు కావచ్చు, పృథ్వన్న కావచ్చు, విఠలన్న కావచ్చు మాట్లాడుతున్నప్పుడు కొంచెం వాళ్ళు జర్నలిస్టులు, దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మేధావులంతా మాదిగ సామాజిక వర్గం వైపు మాట్లాడుతున్నారు, కానీ మీ సామాజిక వర్గం వైపు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ప్రెస్ క్లబ్ రావట్లేదు? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు? ఎవరి దగ్గరికి వెళ్ళి దీనంగా అర్థించాల్సిన అవసరం మాలలకు లేదు. వాళ్ళ వెనకాల ఎవరన్నా ఉండొచ్చు కాక, మా వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. మందకృష్ణ 30 సంవత్సరాల నుంచి మిగతా సమాజాన్ని అందరినీ కూడా భ్రమలో పెట్టిండు. మాదిగలు వెనకంచెలో ఉన్నారు, మాలలో ముందంచెలో ఉన్నారని చెప్పేసి ఈరోజు సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో పెట్టిన మీటింగ్ వెనకాల అర్థం కూడా అదే కదా. మా దగ్గర ఉన్నటువంటి డాటా మొత్తం సేకరించడం, మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసమే. మీరు అంటున్నారు కదా మాలలు 30 లక్షల తలా రూపాయి వేసుకొని బంపర్ ఆఫర్ పెట్టడం, మాలలు ముందంచెలో ఉన్నారని నిరూపిస్తే నేను మాదిగలు ముందంచెలో ఉన్నారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు ముందంచెలో ఉన్నారని చెప్పి ఏడుపు మాత్రం మాకు లేదు. ఉదాహరణకు వివేక్ వెంకటస్వామి ఆయన కొడుకుని, బ్రదర్ని చూపిస్తున్నారు. కీలక పదవులన్నీ మాలల దగ్గరే ఉన్నాయి. చాలామంది కీలక నాయకులు ఉన్నారు, మాల సామాజిక వర్గ నాయకులు. మేము వెనుకబడి ఉన్నామని చెప్తున్నారు. ప్రజలారా, జర్నలిస్ట్ని ఒక క్వశ్చన్, మీరు ఒక ఉదాహరణ చెప్పొచ్చు కదా. మాదిగ సామాజిక వర్గంలో కీలక నేతలు జర్నలిస్ట్కే ఒక క్వశ్చన్ అడుగుతా. వివేక్ వెంకటస్వామి పైసలు పెట్టి పదవి కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచిండా? రాజ్యాంగబద్ధంగా ఓట్లేస్తే గెలిచిండు. అలా కొడుకు ఎగ్జాక్ట్లీ ఆయన కూడా అంతే. మాలలో ఓట్లేస్తే గెలిచిరాలు. బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండాలి అడిగేటోడికి ఎవరికైనా. ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు. వాళ్ళు ముగ్గురు డబ్బులున్నాయి కదా అని చెప్పి రిజర్వేషన్ వినాలి. టికెట్లు ఇచ్చిర్రు కదా మీకు. ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్, ఇంకేం తక్కువ అయిందంట. ఇప్పుడు వాళ్ళ కోసం పోరాడినరు, కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం పోరాడినరు కాబట్టి ఉన్నారు. మాదిగలు ఎవరు ఓట్లు వేసిరా కాంగ్రెస్కు? మందకృష్ణ మాదిగ బీజేపీకి వేయమని చెప్పిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్లో కారుకి వేయమన్నాడు, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏనుగు వేయమన్నాడు, ఎంపీ ఎలక్షన్లలోనేమో కారు గుర్తుకోట వేయమన్నాడు. మేడి పాపయ్య, యాతాకుల భాస్కర్, వంగపల్లి శ్రీరాన్ అందరూ టీఆర్ఎస్కి ఓట్లు వేయమని చెప్పిర్రు. మాదిగ నాయకులల్లా కాంగ్రెస్ ఓట్లు వేయమని ఒక వ్యక్తిని చెప్పు కదా. కాంగ్రెస్ కోసం ఇప్పుడు ఎవరు పోరాడితే వాళ్ళకి ఇస్తారు కదా. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారిని ఇదే క్వశ్చన్ మీద పక్కన పెట్టి, అరే మొత్తం మాలలే కనబడుతున్నాయి మాదిగలేరని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్యాయంగా అద్దంకి దయాకర్ గారిని పక్కన పెట్టి మన మంద్రా సామ్యాల గారికి టికెట్ ఇచ్చారు. దయాకర్ లాంటి వాళ్ళు ఎందుకు మీ పక్కన ఎందుకు లేరు? మాదిగ సామాజిక వర్గం సంబంధించిన బలమైన నాయకుడు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మందకృష్ణ లాంటి ఇంకో మందకృష్ణ ఆ సామాజిక వర్గంలో ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ దయాకరణ లాంటి దయాకర్లు వందలాది మంది, వేలాది మంది ఉన్నాం ఇక్కడ. దయాకరణ ఎందుకోసం మౌనం వహించిన అనే విషయాన్ని మీరు ఆయనని అడగాల. ఆయన ఎందుకు మౌనం వహించిన అనే విషయాన్ని నేను చెప్పలేను, ఎందుకంటే అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు కాబట్టి. దయాకరణ లేకపోయినా మాలల్ని నడిపించగల సామర్థ్యం మాకున్నది. 30 లక్షల రివార్డ్ అంటున్నారు. ఎక్కడి నుంచి సేకరించారు డబ్బులు? ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ మీ సామాజిక వర్గంలో ఎక్కడి నుంచి సేకరించారు? ఎట్లా వచ్చినాయి పైసలు? చాలా సింపుల్ భార్గవ్, మంచి గ్రూపే వేసుకున్నాం. నువ్వు అన్నావు కదా 30 లక్షలున్నారు మాలలని, మంచి గ్రూపే వేసుకున్నాం అంతే. ఇంకా వేరే ముచ్చట్లేదు. ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళేమో 1,00,000 డప్పులు అంటున్నారు, 1000 గొంతులు అంటున్నారు, చావు డప్పు కొడతాం అంటున్నారు. వెల్కమ్, ఆల్ ది బెస్ట్ మై డియర్ బ్రదర్స్. మీ సభ అద్భుతమైనటువంటి సక్సెస్ కావాలని, ప్రపంచం మొత్తం కూడా మరి మీ వైపు చూడాలని, మరి మీరు కోరుకున్న కోరిక ఏదైతుందో నెరవేరాలని, దానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, ఫిబ్రవరి 9వ తారీఖున సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ రక్షణకై మాలల సింహగర్జన జరగబోతున్న కార్యక్రమానికి బైన్సాకు లక్షలాదిగా తరలిరండి. మనమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక్కసారి పైకి చూపించి లక్షలాది మంది సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేరు మీద పోగైనటువంటి చరిత్రని మనం కూడా తయారు చేసుకుందాం.
అప్పుడు సమాజానికి తెలుస్తుంది ముంగటికి పోతున్న వాళ్ళు ఎవరో వెనకకు పోతున్న వాళ్ళు ఎవరో అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తారు. పాట మీ సామాజిక వర్గం. నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దుర లేపరమాల పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా. చలో బైన్సా ఫిబ్రవరి 9వ తారీఖు నాడు. థ్యాంక్ యూ. నాతో పాటు దిగంబర్ కామ్లీ ఉన్నారు, మాట్లాడదాం. మాల సంఘాల జేఏసీ నాయకులు. ఈ పంచాయతీ గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తూ ఉంది. మిమ్మల్ని వారు మీరు వాళ్ళని ఏంటి పంచాయతీకి పులి స్టాప్ పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు ఏం చేద్దాం అనుకుంటారు మీరంతా? ఈ పులి స్టాప్కు సమాధానం ఈ దేశ ప్రధాని దగ్గర ఉంది. విషయం ఏమిటంటే మాదిగల సభ జరిగినప్పుడు ఈ దేశ ప్రధాని ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి ఒక కుల సభకు వచ్చిండు. సరే వచ్చిండు కావచ్చు, మద్దతు ఉంటా అన్నాడు, ఉన్నాడు కావచ్చు. విషయం ఏంటంటే 341 సవరించాలంటే దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించి 2 ఉభయ సభలో బిల్లు ఆమోదిస్తే ఈ తలనొప్పి ఉండదు, ఇది జరిగిపోతుంది. ఉషా మెహ్రా కమిషన్ చేయమన్నదని కృష్ణ మాదిగ చెప్తున్నాడు. అదే ఉషా మెహ్రా కంక్లూషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే 341 సవరించాలంటే 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించి పార్లమెంట్లో బిల్లు ఆమోదించి ఆర్టికల్ 341 క్లాస్ 3గా చేర్చాలి అని ఆమె స్పష్టంగా రికమెండ్ చేసింది. అలా కాకుండా మీరు దొంగ మార్గాన దొడ్డి మార్గాన సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ చట్టాలకు లోబడకుండా రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చిన తీరులో తీసుకొస్తా అంటే మేము రాజ్యాంగ ప్రేమికులం, దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. రాజ్యాంగబద్ధంగా చేస్తే మాకు ఎటువంటి నష్టం లేదు, మేము ఎక్కడ అడ్డుకోము. వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మాల సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అసలు? చూడండి, ఇక్కడ చాలా మందికి అవగాహన లోపం ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి అతడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 341 మీద డిస్కషన్ వస్తుందో, ఎస్సీ రిజర్వేషన్ల మీద డిస్కషన్ వస్తుందో, వారు ఏమంటారంటే అక్కడ వచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటంటే 341 ఆయా రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్న కులం మరో రాష్ట్రంలో ఉండదు కాబట్టి ఆయా రాష్ట్రాలకు అధికారం ఇచ్చినట్లయితే ఇది చాలా స్పష్టంగా ఉంటుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే 341ను ఒకవేళ ఆయా రాష్ట్రాలకు అధికారం ఇచ్చినట్లయితే రానున్న కాలంలో పొలిటికల్ పార్టీలు వాళ్ళ లాబింగ్ కొరకు ఆయా కులాలను వాడుకొని 341ను టింకరింగ్ చేస్తారు. టింకరింగ్ అంటే అవసరం లేకుండా గెలకడం అన్నట్టు. ఇట్లా గెలికే ప్రయత్నం ఉంది కాబట్టి 341ను నేను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాలకు అధికారం ఇవ్వను, అదేవిధంగా కేంద్రానికి కూడా పూర్తి స్థాయిలో అధికారం ఇయ్యను. దేశంలోని ఆయా రాష్ట్రాల అభిమతం మేరకు అంటే 50 రాష్ట్రాల అభిమతం తీసుకున్న తర్వాత పార్లమెంట్లో చట్టం చేసుకోండి అని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇప్పుడు మీరు 341 మీద ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారో, అబద్ధాల ప్రచారం చేస్తున్నారో, అది రాజ్యాంగ ప్రక్రియకు, రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగ భావనకు వ్యతిరేకం కాబట్టి మేము రాజ్యాంగ ప్రేమికులం కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ని కూడా పక్కన పెట్టి ఇండియన్ కాన్స్టిట్యూషనే సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా తప్పని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా మాట్లాడాల్సి వస్తుంది? అయితే మీడియా వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 2004లో ఈవి చెన్నై జడ్జిమెంట్లో ఆ రోజు రామచంద్రరాజు కమిషన్ మేరకు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేశారు. దాని మీద సుప్రీంకోర్టు ఏం స్పందించింది? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము, ఆర్టికల్ 341కు వ్యతిరేకము, ఆర్టికల్ 341ను వర్గీకరణ చేయరాదు. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఎస్సీ కులాలన్నీ కూడా హోమోజీనియస్ కమ్యూనిటీకి వర్గీకరించడం కుదరదు, అది జరగని పని. వెనుకబడినటువంటి ఏవైతే రిజర్వేషన్ ఫలాలు అనుభవించినటువంటి కులాలు ఉన్నాయో వాటికి కారణాలు తెలుసుకొని ఆయా రాష్ట్రాలు ప్రత్యేక పథకాల ద్వారా వాళ్ళను అభివృద్ధి చేసి వాళ్ళు వర్గీకరణ ఫలాలు అందుకునేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప వర్గీకరించడం చేత దీనికి పరిష్కార మార్గం లేదు కాదు అని స్పష్టంగా చెప్తుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆ రోజు చెప్పినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకము, ఆర్టికల్ 341 వర్గీకరించరాదు, కారణం హోమోజినియస్ కమ్యూనిటీ అంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి 6 జడ్జిలు ఏ రెఫరెన్స్తో చెప్తున్నారు? 5 జడ్జిలు కాన్స్టిట్యూషన్ను రెఫరెన్స్ తీసుకొని రాజ్యాంగ చట్టానికి లోబడి వాళ్ళు అక్కడ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇది జడ్జిమెంట్ కాదు. భారతదేశంలోనే సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది జడ్జిమెంట్ కూడా కాదు.
ఆ ఆరుగురు జడ్జిల యొక్క అభిప్రాయాలు న్యాయస్థాన అభిప్రాయాలుగా పరిగణించరాదు. లక్ష్మీకుట్టి వర్సెస్ కేరళ కేసులో అదే సుప్రీంకోర్టు చెప్తుంది. మళ్ళా రెండవది ఏంటంటే ఈ ఆరుగురు ఏమన్నా రాజ్యాంగ చట్టాలకు లోబడి చేసిండ్రా? లేదు. అకాడమిక్ జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేశారు. ఏం అకాడమిక్ జస్టిఫికేషన్ అంటే ఆయా కులాల మధ్య కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి, అది ఫలానా ఎన్జిఓ రిపోర్ట్లో చెప్పిండు, ఫలానా మార్టిన్ మక్వాన్ చెప్పిండు, ఏబి షహా అనే ఆంథ్రోపాలజిస్ట్ చెప్పిండు. కాబట్టి సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ తేవడానికి 15(4)ను 16(4)ను ఆయా రాష్ట్రాలు ఈ విధంగా వర్గీకరించుకోవచ్చు అని చెప్తుంది. అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము. మందకృష్ణ లాంటి వాళ్ళేమో మాలలు మనవాదులు గత 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వాళ్ళే దోచుకొని తింటున్నారు, మేమే వెనకబడ్డామని చెప్పి మందకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం ఈరోజు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఒకవేళ మాలలే దోచుకున్నారని మీరు నిరూపించినట్లయితే 30 లక్షల రివార్డే ప్రకటిస్తున్నాం. మాల సంఘాల జేఏసీ తరపు నుంచి మాల సంఘాల జేఏసీ తరపున 30 లక్షల రివార్డ్ ప్రకటిస్తున్నాం. మందకృష్ణనే కాదు, మందకృష్ణ వేయించినటువంటి ఉషా మెహ్రా కమిషన్ పేజ్ నెంబర్ 54లో మాదిగాస్ ఆర్ బెటర్ దాన్ మాలాస్ అని రాసింది. కారణం ఏంటంటే వాళ్లకు ప్రత్యేక లిడ్ కార్పొరేషన్ ఉంది, లిడ్ క్యాప్ కార్పొరేషన్ ఉంది, చర్మ కర్మాగార ప్రత్యేక దానికి బడ్జెట్ ఉంటుంది, 5,000 ఎకరాల భూమిని కేటాయించిండ్రు, సంక్షేమ పథకాలన్నీ కూడా మ్యాక్సిమం మాదిగలే అనుభవించిండ్రని ఎవరు చెప్తుండ్రు? కృష్ణ మాదిగ వేయించినటువంటి జస్టిస్ ఉషా మెహ్రా అని చెప్తుంది. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే మాలలు దొబ్బి తిన్నారు, మాలలు దోసుక తిన్నారని మిగతా సమాజాలకు మీరు నమ్మిస్తున్నారు కదా. మాలలు నిజంగానే మాదిగల కంటే ఎక్కువ లబ్ధి పొందినట్లయితే మీరు నిరూపణ చేయండి, 30 లక్షల రివార్డును తీసుకెళ్ళండి. ఆల్రెడీ వాళ్ళు 1,00,000 డప్పులు అనే నినాదాలతో బయటకు వస్తున్నారు. మీది కూడా నిజామాబాద్లో ఏదో సభ ఉన్నట్టున్నది 9వ తారీఖు. ఏంటి పోటీ సభలు పెడుతున్నారు, మీ తరపునేమో వెనకాల వివేక్ వెంకటస్వామి ఉండి నడిపిస్తున్నారని ఒక ప్రచారం ఉంది, ఇటు మందకృష్ణనేమో బీజేపీ ఆడిస్తున్న ఆట అని చెప్పి మీరే మాట్లాడుతున్నారు. ఏం జరగబోతుంది తెలంగాణలో ఈ మాల మాదిగల మధ్య? కృష్ణ మాదిగకు వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది, మోహన్ భాగవత్ ఉన్నాడు, అదేవిధంగా నరేంద్ర మోడీ ఉన్నాడు, బీజేపీ నాయకులు వెంకయ్య నాయుడు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మాలలకు వివేకన్న ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఒక కమ్యూనిటీ వ్యక్తిగా ఆయన కదులుతున్నాడు. మా వెనకాల మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. మేము రాజ్యాంగ ప్రేమికులం, మేము రాజ్యాంగ చట్టాలకు లోబడి పోరాటం చేస్తాము. మీరు 1,00,000 డప్పులు కొట్టుకుంటారా, 1,00,00,000 డప్పులు కొట్టుకుంటారా, రాజ్యాంగం మీకు ఇచ్చిన స్వేచ్ఛ, మీరు కొట్టుకోండి, దానికి మాకు ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు. మేము చేస్తున్నటువంటి పోరాటం సుప్రీంకోర్టు 6 జడ్జిలు రిజర్వేషన్ మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, దాడి ఎందుకు అంటున్నానంటే సుప్రీంకోర్టు 6 జడ్జిలు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ఆ డైరెక్షన్లో నిజంగా ఇక్కడ ఎవరైనా మాదిగ ఇంటలెక్చువల్ వచ్చి ఇక్కడ మాదిగలకు లబ్ధి చేకూరుతుందని నిరూపించినట్లయితే మేము ఉద్యమాలే మానేస్తాం. సుప్రీంకోర్టు 6 జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి, సలహాలు సూచనలు ఏంటి? క్రిమిలేయర్ను వర్తింపజేయాలా, రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలా, రిజర్వేషన్కు ఒక జనరేషన్ మాత్రం కేటాయించాలా, రిజర్వేషన్ యొక్క బేసిస్ను ఎకనామిక్ క్రైటీరియాగా మార్చాలా, రిజర్వేషన్ అనేది వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఇవ్వాలా, ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మం స్వయంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో నిర్మాణం చేసిండు కాబట్టి అది గొప్పది కాబట్టి అని ఈ విధంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది లేదా సలహాలు ఇచ్చింది. రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలని మీరు అంటున్నారు, వాళ్ళేమో వర్గీకరణ చేసి తీరుతామని వాళ్ళు అంటున్నారు. మాలా మాదిగా కలిసి పోరాటం చేయొచ్చు కదా వర్గీకరణ కోసం, అట్లాంటి ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు మాలా మాదిగా కలిసి పోరాటం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కంప్లీట్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీని ఈ రాష్ట్రంలో తేవడానికి కృష్ణ మాదిగ కుట్రలు పన్నుతా ఉన్నాడు. మొత్తం మాదిగ సమాజాన్ని బీజేపీ వైపు తీసుకెళ్లే ఆయన లాబింగ్ బీజేపీతో చేసుకున్నాడు, నరేంద్ర మోడీతో చేసుకున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక కుల సంఘం మీటింగ్కు ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి వచ్చినటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నీ కుల సంఘ మీటింగ్కి వచ్చింది కదా, అతని భుజాల మీద పడి నువ్వు ఏడ్చినావు కదా, పార్లమెంట్లో చట్టం చెయ్యి, అయిపోతుంది కదా. నేను ఎవరిని అడ్డుకోవడానికి, నా చేతులు ఏముందని. పార్లమెంట్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగిందండి, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే 2 రాష్ట్రాలను వర్గీకరించినా, పార్లమెంట్లో చట్టం అయితే కదా, నువ్వు పార్లమెంట్లో చట్టం చేసుకో కదా. మోడీ మంచివే కదా, నువ్వు బీజేపీని గెలిపించడానికే కదా ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు పార్లమెంట్లో చట్టం చేసుకో. ఈ గొడవనే లేదు, మాలలు మాదిగలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి 30 ఏండ్ల నుంచి ఒకవైపు అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన
నాయకులు మందకృష్ణ లాంటి వాళ్ళేమో 30 ఏళ్ళ నుంచి మాలలు వాళ్ళే దోచుకొని తింటున్నారు అని చెప్పి మందకృష్ణ వర్షన్ అయితే నిరూపిస్తే 30 లక్షల రివార్డు మా సంఘాల తరపు నుంచి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి దిగంబర్ కాంబ్లే కావచ్చు, రేంజర్ల రాజేష్ లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న సందర్భం.